నమస్తే టీవీ20 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల, చైనాలో జైశంకర్. ఆడబిడ్డ ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. రాబోయే రోజుల్లో మరో మహమ్మారి, ప్రజలంతా జాగ్రత్త వహించాలి. మాతంగి స్వర్ణలత. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం చైనా పర్యటనకు వెళ్లారు. బీజింగ్ లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై చర్చించారు. షాంఘై సహకార సంస్థ అధ్యక్ష పదవికి చైనాకు భారత మద్దతును ఆయన తెలియజేశారు. మీడియాతో మాట్లాడుతూ బీజింగ్ ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ చర్చల సానుకూల ఫలితాలను ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కైలాస మానవ్ సరోవర్ యాత్రను పునఃప్రారంభించినందుకు భారత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 5 ఏళ్ల అనంతరం అటానమస్ రీజియన్ మానస సరోవర్ సరస్సుకు భారత యాత్రికులు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.人事主席国取得成功。Excellency, our bilateral relationship, as you have noted, has been steadily improving since the meeting of Prime Minister Modi and President Xi Jinping in Kazan last October. 去年10月，莫迪总理和习主席在喀山会晤之后，双边关系稳步改善。I'm confident that my discussions on this visit will maintain that positive trajectory. 我相信这次访问当中的讨论能够保持这种的积极的方向。We have marked, Excellency, the 75th anniversary of the establishment of our diplomatic relations. The resumption of the Kailash Mansarovar Yatra is also widely appreciated in India. Continued normalization of our ties can produce mutually beneficial outcomes. 我们庆祝两国建交75周年，恢复朝圣在印度受到广泛欢迎。తనపై ఉచ్చరించలేని దారుణమైన వ్యాఖ్యలను తీన్మార్ మల్లన్న చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మల్లన్నపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇళ్లలో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకు వెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది. బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిగ్గు అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. నేను అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు.
తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుంది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించారు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ? ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు. మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి. మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే 2 ఆడపిల్లల్ని, యూట్యూబర్స్ని, జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. బూత్ కన్వీనర్లు, కో బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త 12 రోజుల పాటు తమ పనులన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి తిరిగినటువంటి ఈ గడప గడప కార్యక్రమం రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ ప్రథమ స్థానంలో రావటం మాకు అందరికీ సంతోషంగా ఉంది. ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి ఫలితం, సమిష్టి కష్టం. ఇందుకు కష్టం చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి 2 చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సుపరిపాలన తొలి కార్యక్రమంలో మా కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేగా నేను కానీ, మా నాయకులు కానీ ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రజల్లో ఒక అపూర్వ స్పందన. ప్రజలందరి నోటి వెంట ఒకే మాట, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ, ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇంటింటికి 4000 పెన్షన్ కానీ, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద చదువుల కోసం డబ్బులు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, అన్నా క్యాంటీన్లు, పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతేకాదు రాజమహేంద్రవరం భారీ వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలో వరద క్రమేపీ పెరుగుతుంది. ఆదివారం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 6.5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలో విడుదల చేశారు. దీంతో కోనసీమలోని గోదావరి నది పాయల్లో వరద ఉధృతి పెరిగింది.
ఏపీలో కేవలం రెడ్ బుక్ పాలన మాత్రమే సాగుతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తే అలా చేసిన వారిని న్యాయస్థానంలో నిలబెడతామని హెచ్చరించారు. ఎవరైతే కేసు పెట్టిన అక్కాయి సంగతి చెప్పాలంటే ఆ అక్కాయి ఇక్కడ నుంచి లోకేష్ గారి డైరెక్షన్తో ఆవిడ ఎంత గొప్పగా నటించేస్తుందంటే కొడాల నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా మనం చెంపచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాల నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడకి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకుంది. వీటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి. ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు అవి పీకేస్తున్నప్పుడు ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం దానికి కట్టుకోవటం అన్నీ ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది. రికార్డ్ అయ్యి ఉన్న దాన్ని వాళ్ళ కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం, దివాలా కోరు ప్రభుత్వం, తప్పుడు కేసుల ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా నన్ను ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్ సాక్ష్యాల ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం. మీరు చేయండి. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తెలంగాణను దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని భవిష్యవాణిలో పేర్కొన్నారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారని, మీ అందరి సంతోషంగా సమానంగా చూస్తానంటూ పేర్కొన్నారు. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారని, నేను అడ్డురాను అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది, జీవించేది, మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు, కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు. నేను మాత్రం దానికి అడ్డురాను బాలకు. నా అయ్య చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి అని. కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడం ఇక సక్రమంగా పూజలు జరిపించండి. కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను. కానీ మీరు ఏడేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. నాకు లేదు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద గొలవే లేకపోతే నేనెంతటి. దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు వేదిక అవుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కుమార్ మంగళం బిర్లా 2000 కోట్ల పెట్టుబడితో డిజిటల్ ఫస్ట్ ఆపరేషన్స్ తో AI, IoT ఇంటిగ్రేట్ చేసి క్యాంపస్ నిర్మిస్తున్నట్టు చెప్పారు. 7000 మంది విద్యార్థులు చదువుకునే విధంగా క్యాంపస్ నిర్మిస్తున్నారు.
This campus will be a hub for innovation and interdisciplinary learning, focused on AI, emerging technologies, and industry collaboration. It will bridge academic excellence with real-world application, nurturing leaders, entrepreneurs, and problem solvers. We want our young minds, the brightest minds from the country, to have all the knowledge they can possibly get in the classroom on all the dominant technologies of our time. With global partnerships, cutting-edge programs, and a dynamic learning environment, it aims to shape the next generation of talent for India and for the world. So, for example, just to give you some instances, undergrad programs, regular and twinning programs. Twinning programs would mean 2 years in Amravati and 2 years in a university overseas with specialization in, like I said, the dominant technologies of today: AI, data science, ML, robotics, computational linguistics, and LLMs, cyber physical systems with AI. And all of this comes with industry internships, cross-disciplinary electives, and dual degree options. Also, for example, joint PhDs with international universities in areas like generative AI, smart cities, and AI for healthcare. 2-year degree program programs including MTech in AI, ML, MSc in AI-driven innovation, so on and so forth. So basically, that campus will cater to, or rather focus on, all the dominant technologies that all of us know about today. And we think it's important that our young minds that will lead the India of tomorrow be not just conversant, but know in depth what these technologies are about and the impact that they can have on our world. About this new campus at Amravati, it will be built to have 7,000 students over 2 phases. Emphasis on green buildings, renewable energy systems. It will be a digital-first campus operation. The operations will be digital first, with integration of IoT-enabled systems, AI-driven services, and immersive. మా అన్నను జనసేన ఇన్ఛార్జ్ వినుత దంపతులే చంపారని డ్రైవర్ శ్రీనివాస్ చెల్లి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తమను కూడా చంపుతామని బెదిరించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ న్యాయం చేయకపోతే మరో పార్టీకి వెళ్లి పోరాడతామని హెచ్చరించారు. నా పేరు కీర్తి, మా అన్న పేరు శ్రీనివాస్. 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా. వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క 2 మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఏమీ చెప్పనీ లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు. అప్పటికి లాస్ట్కి 21వ తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్కి చంపేశారు, వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు 5 మంది అయితే ఉన్నారు, ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలము. మేము జనసేన పార్టీ తరపున మేము దాన్ని నమ్ముకున్నాం. ఆ పార్టీ తరపున మాకు న్యాయం కానీ జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం దీన్ని. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గానీ మాకైనా గానీ ఏదో ఒకటి చేస్తారు. మేము కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళం. చెప్పినారంట సార్, మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తారు, మీ చెల్లిని కూడా అని చెప్పినారంట సార్ వదిలేటప్పుడు. మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి వాళ్ళు. నేను కాల్లో లైన్ లో ఉన్నాను. ఆమె వినుత చెప్తాను, నీకు ఎంత డబ్బైనా ఇస్తాం మేము, మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకి చెప్తాను. డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు. మేము లొంగలేదు వాళ్ళకి. మాకైతే దీనికి న్యాయం జరగాలి. దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి. దీని ద్వారా మేమైతే ఇంతటితో వదలం దీన్ని. జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము. ఆ పార్టీ తరపున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం. దీనివల్ల ఎంత తప్పు చేసినా కానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు. అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు. మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా. టీటీడీలో అన్య మతస్థులపై
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బోర్డు మెంబర్ భానుప్రకాష్, టీటీడీలో దాదాపు 1000 మంది అన్య మతస్థులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంటింటి సర్వే చేసి అన్య మతస్థులను గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించాలి. వచ్చే బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటాం. గత జగన్ పాలనలో హిందూ వ్యతిరేక రాజ్యం నడిచింది. నాస్తికుడని టీటీడీ చైర్మన్ చేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదే అని భానుప్రకాష్ విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కొందరు పేరులేమో రాముడు కృష్ణుడు అని ఉంటుంది, కానీ ఇంట్లో వ్యవహారాలు మాత్రం జీసస్కి సంబంధించినటువంటి ఆ ప్రవచనాలు కానీ ఆ ప్రార్థనలు కానీ చేస్తుంటారు. దాదాపు టీటీడీలో ఉన్నట్టు 22,000 మంది పనిచేసినటువంటి సిబ్బందిలో చాలా వరకు మతం మారని చెప్పి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే కొందరిని తిరుమల తిరుపతి దేవస్థానం మేము గుర్తించాం. కానీ నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటిని సర్వే చేద్దాం. ఇంట్లో వెంకటేశ్వర స్వామి హిందూ చిత్రపటాలు కాకుండా, హిందూ దేవత చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉన్నా సరే, సాహిత్యం ఉన్నా సరే వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే ఈ అంశాన్ని రేవత్తనడం జరిగింది. నిన్న మా కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు తిరుమల పర్యటనలో వచ్చిన సందర్భంలో వారికి చాలా మంది ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ స్వామివారి ప్రసాదం కానీ స్వామివారి హారతి కానీ తీసుకొని చాలా మంది పనిచేస్తున్నారని చెప్పి వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి దాదాపు 1000 పైచిలకు ఉంటారని చెప్పి మాకు అనుమానాలున్నాయి. రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద మేము ప్రతి ఇంటిని సర్వే చేసేదానికి ప్రతిపాదన నేను తీసుకురాబోతున్నాను. కరుణాకర్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యం ఏలింది. హిందూ దేవత విగ్రహాలు, పవిత్ర రథాలు, హిందూ దేవత గుళ్ళుపై దాడులు జరిగాయి. ఒక నాస్తికుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించారు. 2019 నుంచి 24 వరకు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టు విధంగా భారీ అవినీతికి టీటీడీని అడ్డం పెట్టుకుని చేసినటువంటి సందర్భాలు టీటీడీలో ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, మీరు సిద్ధమా? ప్రతి ఇంటి సర్వేకి మీరు కూడా వచ్చేదానికి సిద్ధమా? కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరులో తల్లికి వందనం పథకం కింద తమ బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ కాని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెగ్నూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆవేదన ప్రకారం తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు తమ అకౌంట్లలో ఇప్పటి వరకు జమ కాలేదు. ముఖ్యంగా విద్యా హక్కు చట్టం కింద చదువుతున్న విద్యార్థులకు డిపార్ట్మెంట్ హోల్డ్ బై ఆర్టీఈ అని చూపిస్తూ డబ్బులు ఆగిపోయినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా ఒకే కుటుంబంలో ఒక విద్యార్థి ఆర్టీఈ కింద చదువుతుంటే ఆ కుటుంబంలోని ఇతర విద్యార్థులకు కూడా తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని వారు వాపోయారు. ఇది తమ కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం తల్లిదండ్రులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ అర్హులైన ప్రతి తల్లిదండ్రులందరికీ తల్లికి వందనం పథకాన్ని తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నిధులు విడుదలయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తల్లిదండ్రులు హెచ్చరించారు. తల్లికి వందనం పేరుతో బడ్జెట్ రిలీజ్ చేసినట్లు ఉంది సార్. మా పోయిన వారం వరకు అయితే అండర్ ప్రాసెస్ కింద చూపించింది సార్. గత 4 రోజుల నుండి ఆర్టీ హోల్డ్ అని పెట్టింది సార్. పేమెంట్ హోల్డ్ డిపార్ట్మెంట్ హోల్డ్ అని పెట్టింది సార్. ఎక్కడ కూడా ఎవరికి నిధులు విడుదల కాలేదు సార్. ఏ పేరెంట్స్కి అకౌంట్కి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు సార్. అది 3 years నుంచి ఉంది సార్. అట్లాగే ఈ విద్యా సంవత్సరము విద్యా హక్కు చట్టం కింద ఎన్నికైనటువంటి ఫస్ట్ ఫేజ్ విద్యార్థులను ఏ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకున్నారు సార్. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే, మా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు హైకోర్టులో మేము కేసు వేశాము, అది చర్చలు గవర్నమెంట్తో చర్చలు జరుగుతున్నాయి, చర్చలు జరిగేంత వరకు మేము తీసుకోమన్నారు సార్. సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత తీసుకుంటామన్నారు. సెకండ్ ఫేజ్ వాళ్ళని మాత్రమే తీసుకున్నారు. ఫస్ట్ ఫేజ్ వచ్చినటువంటి వాళ్ళని ఎవరు తీసుకోలేదు సార్. దానికి రీజన్ ఎవరు అయితే మాకు సంబంధం లేదు, అది గవర్నమెంట్ తీసుకోండి. మేమైతే ఆ సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. ఆ పేరెంట్స్ యాజ్ ఏ పేరెంట్స్గా విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళారు సార్. అయితే సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఫస్ట్ ఫేజ్ విద్యార్థులు ఎవరు తీసుకోలేదు సార్. కాబట్టి మేమేమంటే ఫస్ట్ ఫేజ్ విద్యార్థులు అందరూ తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క హోల్డ్లో పెట్టినటువంటి పేమెంట్ హోల్డ్లో పెట్టినటువంటి నిధులను ఆ పేరెంట్స్ మదర్స్కి వెంటనే ఇమీడియట్లీగా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. దానికి సంబంధించేసరిగా ఈ విధంగా ఉన్నది సార్. పేరు, అప్లికేషన్ స్టేటస్, అప్లికేషన్ ఎలిజిబుల్ సార్. రిమార్క్స్ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ ఉంది సార్. ఇంకో విషయం సార్, స్టూడెంట్ ఒక కుటుంబంలో ఆర్టీ కింద ఒకరే ఉంటారు సార్. మిగతా విద్యార్థులు జనరల్
ముగ్గురు పిల్లలు ఉన్నారు. గుడిచెపల్లి స్కూల్లో చదువుతున్నారు. సో నా పిల్లలు వచ్చేసి కియాను ఒక అబ్బాయి ఉంటే ఆర్టీఏ కింద, రిమైనింగ్ 2 పిల్లలు కూడా ఆర్టీఏ కింద చూపిస్తున్నారు. ఈ పరిష్కారం చేయాలని కోరుతున్నాను సార్. ఈరోజు ఆర్టీఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ ఫీజులు ప్రభుత్వం విడుదల చేయలేదు. గత 3 సంవత్సరాలైంది. ఇప్పటికి కూడా పెండింగ్ ఫీజులు విడుదల చేయకుండా హోల్డ్లో పెట్టారు. మొన్నటి దాకా ప్రాసెసింగ్ అని పెట్టారు. తీరా ఈ రోజుకి వచ్చేపాటికి పెండింగ్లో చూపెడుతున్నారు. ఈ పెండింగ్లో ఫీజులు పెట్టడం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏంటో, ప్రైవేట్ స్కూల్ వాళ్ళేమో మాకు ఫీజులు కట్టాలని మా విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.